ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా వాడకం అనేది రెగ్యులర్గా కామన్ అయినటువంటి పరిస్థితి. చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాకు అడిక్ట్ అవుతూ, సోషల్ మీడియాను వాడుతూ, సోషల్ మీడియా వాడకం లేకుండా జీవనం కొనసాగేటువంటి పరిస్థితి లేదన్నట్టుగా ఇది వ్యసనంగా మారుతుంది రాను రాను ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా. ఇది ఎలా అంటే చిన్న పిల్లలకు కూడా చాలా వరకు ఎఫెక్ట్ చూపిస్తూ వాళ్ళు సోషల్ మీడియాను విపరీతంగా వాడకానికి గురవుతూ, దాంట్లో మంచి ఒక వైపు ఉంటే చెడు కూడా ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తూ పిల్లలని ఖరాబు చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం అప్పుడప్పుడు వచ్చేటువంటి వార్తల ద్వారా. అందుకే తాజాగా చిన్న పిల్లలను సోషల్ మీడియా వాడకుండా ఉండడానికి ఈ యొక్క మాధ్యమాలన్నింటినీ కూడా దూరం చేసేందుకు పిల్లలను పూర్తిగా నిషేధించేటువంటి దిశగా దేశం నిర్ణయం తీసుకుంది. ఒక దేశం, దానికి సంబంధించిన వార్త మనం చూద్దాం. పూర్తిగా పిల్లలకు అసలు ఇంకా సోషల్ మీడియానే వాడేటువంటి పరిస్థితి లేకుండా చేసేటువంటి ప్రయత్నం, చట్టం చేసుకునేటువంటి పరిస్థితి తీసుకొస్తుంది. చూడొచ్చు, చట్టాన్ని తీసుకురావాలని యోచిస్తున్న ఆస్ట్రేలియా పిల్లల సోషల్ మీడియా వాడకుండా నిషేధం. చిన్న పిల్లలు సోషల్ మీడియా వాడకుండా పూర్తిగా నిషేధం విధించాలని ఆస్ట్రేలియా భావిస్తుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక చట్టాన్ని తీసుకురానున్నట్లు కూడా ఆ దేశ ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ స్వయంగా వెల్లడించారు. సోషల్ మీడియా పిల్లల మానసిక ఆరోగ్యంతో పాటు శారీరకంగానూ దెబ్బతీస్తుందని ఆయన అన్నారు. పిల్లలు ఫోన్లను వదిలేసి మైదానాల్లో, ఈత కొలనులలో, టెన్నిస్ కోర్టులో ఆడుకోవడం చూడాలని కూడా ఉంది అని ఆయన వ్యాఖ్యానించారు. తొలుత సోషల్ మీడియా ఖాతాలలో వయసు ధృవీకరణ ఆప్షన్ను ప్రయోగాత్మకంగా అమలు చేసి ఆ తర్వాత ఈ ఏడాది చివరికల్లా చట్టాన్ని తీసుకువస్తామని ఆయన చెప్పారు. అయితే ఎంతలోపు వయసు వారు సోషల్ మీడియా వాడకుండా నిషేధం అని ఆయన చెప్పారు ఉంటుందనేది ఆయన స్పష్టంగా వెల్లడించారు. 14 ఏళ్లు లేదా 16 ఏళ్లలోపు పిల్లలపైన నిషేధం ఉండవచ్చు అని భావిస్తున్నారు. ఈ ఆలోచనను డిజిటల్ హక్కుల కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారు. ఒకవేళ అలా చట్టం తీసుకువస్తే పిల్లలు ఫోన్లను చాటుగా ఉపయోగిస్తారని, ఇది చాలా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. సో చూడండి, ఆయన చెప్పిన ఇంటెన్షన్ మాత్రం కరెక్టే. పిల్లలు ఫోన్లను వదిలేసి మైదానాల్లో, ఈత కొలనులలో, టెన్నిస్ కోర్టుల్లో ఆడుకోవాలని చూడాలని ఉంది అని చెప్పేసి ఆస్ట్రేలియా ప్రధాని చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒకప్పుడు గ్రామాలలో కూడా చాలా రకాలమైనటువంటి ఆటలలో నిమగ్నం అవుతూ వాళ్ళు యాక్టివ్గా ఉండేవాళ్ళు. రోజు ఏదో ఒక రకంగా బయట ఆడుకుంటూ, క్రికెట్ అని లేకుంటే ఇంకేదో చాలా రకాల ఆటలు ఆడుతూ కొంత ఫిజికల్గా కూడా యాక్టివ్గా బాడీ ఉంటూ వాళ్ళు స్ట్రాంగ్గా ఉండేటువంటి పరిస్థితి. ఇవాళ రేపు పిల్లలు ఎట్లున్నారు, బర్గర్లు, పిజ్జాలు తినుకుంటా ఇంట్లో కూర్చొని ఫోన్లు వాడుతూ పూర్తిగా వాళ్ళకి బయట యాక్టివిటీస్ అంటే శారీరక దృఢత్వం అనేది లేకుండా ఇంట్లోనే కూర్చొని పూర్తిగా ఫోన్లకే నిమగ్నం అవుతూ లేనిపోని అనారోగ్యాలకి గురవుతున్నటువంటి మాట వాస్తవం ఇప్పుడు జరుగుతుంది పిల్లల్లో. అందుకే ఈ యొక్క వాడకాన్ని ఎట్లాగూ కొంతమంది తల్లిదండ్రులు చేస్తున్నారు పిల్లలను ఈ యొక్క ఊబిలోకి పడకుండా. బట్ ఖచ్చితంగా చుట్టూన్న 10 మంది పిల్లలలో 7-8 మంది సోషల్ మీడియాలకు ఇన్ఫ్లుయెన్స్గా మారుతున్నారు కాబట్టి మిగతా వాళ్ళు కూడా ఆటోమేటిక్గా అట్రాక్ట్ అవుతున్నారు. అందుకే కంప్లీట్గా ఒక ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే వారి దరిదాపుల్లోకి చేరకుండా ఉండేటువంటి పరిస్థితి క్రియేట్ చేస్తే ఇంకా వేరే ఆప్షన్ ఉండదు. కాబట్టి అప్పుడు ఆల్టర్నేటివ్గా మీరు బయట అందరూ కలిసి ఆడుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అప్పుడు పిల్లలందరూ కూడా గ్యాదర్ అయ్యేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. యాక్టివిటీస్ పెరుగుతాయి, వారి శారీరక దృఢత్వం కూడా పెరుగుతుంది, మానసిక ఉత్తేజం కూడా పెరుగుతుంది అనేటువంటి అంశాన్ని కూడా చాలా మంది నిపుణులు చెప్తున్నారు. బట్ ఆ దిశగా ఎవరు అడుగులు వేయలేదు. బట్ ఆస్ట్రేలియా ప్రధాని ఆ రకంగా ఆలోచించారు. బట్ దీన్ని ఎంతవరకు ముందుకు తీసుకువెళ్తారనేది చూడాలి. 14-16 ఏళ్ల లోపు పిల్లలపైన నిషేధం ఉండవచ్చని వెల్లడిస్తున్నారు. బట్ ఇప్పుడు ఏంటంటే తల్లిదండ్రుల పిల్లలు వాడుతున్నారు, తల్లిదండ్రుల ఫోన్లను పిల్లలు వాడుతున్నారు ఇంట్లో. సో వాళ్ళ యాక్సెస్ లేకపోయినా కూడా తల్లిదండ్రులకు ఉన్నటువంటి యాక్సెస్ ద్వారా వీళ్ళు సోషల్ మీడియా మాధ్యమాలు వాడుతున్నారు. మరి దాన్ని ఎట్లా కట్టడి చేస్తారు? దానికి ఏమైనా ప్రత్యేకమైనటువంటి గుర్తించేటువంటి పరికరాన్ని కానీ ఆ టెక్నాలజీ కానీ ఉపయోగిస్తారా లేదని చూడాలి. బట్ ఒక మంచి ఇనిషియేట్ అయితే ఆస్ట్రేలియా ప్రధాని తీసుకున్నారు. సోషల్ మీడియా ప్రభావానికి పిల్లలు గురి కాకుండా ఇది ఎంతవరకు ముందుకు వెళ్తుంది అనేది చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.